మోకాల మీదకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో నీతో సూటిగా తేటగా మాట్లాడాడు. దేవుని కొరకు నిలిచిన యోహాను ప్రాణాలతో ఉండేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. ప్రాణాలు రక్షించుకోవాలని, ఏదో లోకంలో బ్రతకాలి అని ప్రభువుకు దూరమైన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే, నాకు ప్రాణం అవసరం లేదు, ఈ లోకంలో క్షణికమైన ఈ జీవం అవసరం లేదు, నాకు నా యేసయ్యే కావాలి, నాకు నా యేసు కావాలని యేసుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన శిష్యుణ్ణి నా యేసయ్య చావనివ్వలేదు. తనకు దగ్గరగా నిలిచిన యోహానును, శిష్యులకు ఎవ్వరికి ఇవ్వని గొప్ప ధన్యతను, ఆధిక్యతను దేవుడు యోహానుకి ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో పరలోకపు రాజ్యం యొక్క మహిమ రూపుడైన యేసయ్యను చూసే కృప, పరిశుద్ధులను చూసే కృప, తేజోమయమైన ఆ దివ్య కాంతులు విరజిమ్మేటువంటి రాజ్యాన్ని చూసే కృప దేవుడు యోహానుకి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు, ఏలియాకి ఇచ్చాడు, తన దాసునికి ఇచ్చాడు, మన ఆత్మీయ నాయకునికి ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, నా మహిమను చూడాలనుకుంటున్నావుగా, ఇంకా నా కొరకు మహిమకరంగా వాడబడాలనుకుంటున్నావు కదా, ఇంకా నా మహిమను లోకానికి చూపించాలనుకుంటున్నావు కదా, ఇంకా 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 నన్ను అధికంగా మహిమపరచాలనుకుంటున్నావు కదా. మోషేతో చెప్తున్నట్టుగా నీకు చెప్తున్నాను, నాకు సమీపంగా రా. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో ఉంటే నేను నా మహిమను నీకు చూపించలేను, నా మహిమను నువ్వు పొందలేవు. కుమారుడా, కుమారి, నాకు దగ్గరగా రా. నీ పాపాలు నన్ను నీకు దూరం చేస్తున్నాయి తల్లి. ఏముందలే అనుకొని నువ్వు జారుతున్న అడుగులు, చేస్తున్న చిన్న చిన్న పాపాలే నా ముఖం నీకు కనబడకుండా అడ్డుగా మారుతున్నాయి, నిన్ను నాకు దూరం చేస్తున్నాయి. నేను నీకు సమీపంగా ఉండాలని ఆశిస్తున్నానమ్మా. ఏమండి, లోకంలో అధికారుల దగ్గరికి వెళ్తే మనల్ని నెట్టివేస్తారండి, లోకంలో అధికారుల దగ్గరికి వెళ్తే మనల్ని దగ్గరికి రానివ్వరండి, గేటు దగ్గర ఆపేస్తారండి, కలవకూడదు అంటారండి. ధనవంతుల దగ్గరికి వెళ్తే, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తే, మనుషుల దగ్గరికి వెళ్తే కొన్ని కారణాల చేత మనల్ని దగ్గరికి రానివ్వరు. కానీ నా యేసయ్య శ్రీమంతుడు అయిన, సర్వలోక చక్రవర్తి అయిన, రాజులకు రాజు అయిన, భూపతులకు అధిపతి అయిన, కోట్లాది మంది దేవదూతలకు నాయకుడు అయిన ఆయన తనంతట తానే నీకు సమీపంగా రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు సమీపంగా రావాలని ఆశపడుతున్నాడండి. నీకు తెలుసా, ప్రతిరోజు ప్రార్థన గదిలో నీకోసం నా యేసయ్య వచ్చి కూర్చుంటున్నాడు. ప్రతిరోజు నువ్వు ప్రార్థించుకునే ఆ స్థలంలోకి నా యేసయ్య వస్తున్నాడమ్మా. కానీ నువ్వే ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు. ఎన్నోసార్లు నీ కోసం ఆయన వచ్చి ఒట్టిగా లేచి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి నీ ఆత్మీయ జీవితంలో. చాలాసార్లు నేనే నా దేవుణ్ణి వేచి ఉండేటట్టుగా చేశాను. ఏనాడు యేసయ్య ఆలస్యం చేయలేదండి. నేను వెళ్ళక మునుపే నా కోసం ఆయన దిగి వస్తాడు. నేను వెళ్ళక మునుపే ఆ ప్రేమ కలిగిన తండ్రి నా కోసం దిగి వస్తాడు. నా కుమారుడు వస్తున్నాడు, నా కూతురు వస్తుంది, నేను వెళ్ళాలి, నా కోసం వస్తుంది, బాధతో వస్తుంది, వేదనతో వస్తుంది, అవమానాలు పొంది వస్తుంది. ఈ క్షణం నేను నా కూతురికి, నా కొడుకుకి, నా కుమారునికి దూరం అయితే వాళ్ళు బతకలేరు. మనుషులు ఎవ్వరు వారిని ఆదరించలేకపోతున్నారు. మనుషుల చేతుల్లో మోసపోయింది, మనుషుల మీద ఆధారపడి వంచనకు గురైంది. ఈరోజు నేను ఉన్నానని నా దగ్గరకు పరిగెడుతుంది నా కుమారి, నా కుమారుడు. ఈ సమయంలో నేను దూరం అయితే వాళ్ళు బ్రతకలేరని ఎన్నోసార్లు మన కోసం మన యేసయ్య దిగొచ్చాడు. అయ్యా అని పిలవగానే కుమారుడా అని మనల్ని పలకరించాడు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు,
నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుని, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుని. నువ్వు ఏడిస్తే నా యేసయ్య చూస్తూ ఉండలేడు, నువ్వు కన్నీళ్లు కారిస్తే నా యేసయ్య చూస్తూ ఉండలేడు. ఆయన నిన్ను ఓదార్చిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి కదా నీకు. ఆయన తన ప్రేమతో నిన్ను పలకరించి ఓదార్చి, అవన్నీ పట్టించుకోవద్దు, నేనున్నానుగా నీకు. వాటిని బట్టి అధైర్యపడద్దు కుమారి, కుమారుడా, నేనున్నానుగా నీకు. నేను నిన్ను వాడుకుంటాలే, నేను నిన్ను కనపరుస్తాలే. వాళ్ళ మనసులో నీకు చోటు లేకపోయినా, వాళ్ళ హృదయాల్లో నీకు స్థానం లేకపోయినా, నీ కష్టాన్ని వారు గుర్తించలేకపోయినా, నా హృదయంలో నీకు చోటు ఉంది, నా హృదయంలో నీకు చెరగని స్థానం ఉంది. నువ్వు ఏడవద్దని ఎన్నోసార్లు తన హస్తముతో నీ కన్నీళ్లు తుడిచినవాడు నా ప్రభు. గుండె చెదరని వేళ భయంతో బిక్కుబిక్కుమంటూ భయంతో నువ్వు ఉన్నటువంటి ఆ సమయాల్లో నీ పక్కనే ఉండి నీ భుజం మీద చేయి వేసి నిన్ను ధైర్యపరిచిన వాడు, నీ కోసం ప్రాణం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. నాకు ఎవరూ లేరే యేసయ్యా అంటే, నేనున్నానమ్మా అని ఎన్నోసార్లు నిన్ను బలపరిచిన దేవుడు ఆయన. నాకెవరున్నారయ్యా ఈ లోకంలో? ఎందుకు బ్రతకాలయ్యా నేను? ఎందుకు జీవించాలయ్యా యేసయ్యా అంటే, నేనున్నానుగా నా కోసం బ్రతుకు కుమారుడా అని నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. నాకేం తెలుసయ్యా, నాకు జ్ఞానం లేదుగా అంటే, నా జ్ఞానం ఇస్తాలని ధైర్యపరిచాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు నా ప్రభు నా జీవితంలో, మీ జీవితంలో చేశాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు మనకు సమీపంగా లేడు, ఏ మనుషుడు మనకు సమీపంగా లేడు, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏది ఈ లోకంలో మనకు సమీపంగా లేదు. నువ్వు దూరంగా నిలబడి నీలో నువ్వు కుమిలిపోతూ ఏడుస్తూ, నా బ్రతుకెందుకు, చస్తే పోయింది కదా, ప్రాణం తీసుకుందామని ఆలోచిస్తున్న నీ ఆలోచనలు నా యేసయ్య పసిగట్టి బలిపేట మీద ఉన్న తన దాసుని తన ఆత్మతో నింపి ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎందుకు విరక్తి చెందావు? మనుషుల ప్రేమ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, అది మోసపూరితమైన ప్రేమని. నువ్వు చావకూడదు, నువ్వు బ్రతకాలి. నువ్వు చనిపోయే దాని కోసం కాదు నా ప్రాణం ఇచ్చింది. నువ్వు బ్రతకాలని నేను నా ప్రాణాలు పోగొట్టుకున్నాను. నువ్వు బ్రతకాలని నేను నా ప్రాణాలు నీ కోసం వెలగా చెల్లించాను. నువ్వు చావకూడదు కుమారి, నువ్వు చావకూడదు కుమారుడా. వేడిని బట్టి నువ్వు చావాలనుకుంటున్నావో కొద్దిగా ఓర్చుకో, కొద్దిగా ఓపిక పట్టు. కొద్ది రోజుల్లో వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తాను. నేను నీ జీవితాన్ని బాగు చేస్తాను. నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు నేను చూస్తున్నాను, నీ ప్రార్థనని వింటున్నాను. నీ బ్రతుకు నిన్ను బాగు చేస్తాను. లోకం మన కన్నీళ్ళు చూసి, ఈ అమ్మాయికి ఇంతే కావాలే, వీడికి ఇంతే కావాలి, ఇంకా నాశనం అయిపోవాలి, ఇంకా దిగజారిపోవాలని నీ పతనాన్ని కోరుకొని నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు నీ కన్నీళ్ళను చూసి సంతోషపడుతున్నారేమో. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దైవజనుడు ఈ సంవత్సరం ఒక అద్భుతమైన పాట, యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా, గుండెలోని
మన హృదయంలో ఉన్న వేదన బట్టి మనం ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును చూసి నవ్వుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. మనం కాళ్ళు జారి పడిపోతే లేవనెత్తవలసిన వాళ్ళు జారి పడిన మనల్ని చూసి అపహసించిన వారు చాలామంది ఉన్నారండి. మనలో మనం నలిగిపోతున్న ఆ వేదనలో కన్నీటిలో మనం ఉంటే ఇంకా ఇంకా దిగజారిపోవాలి, ఇంకా ఇంకా పాడైపోవాలి అని లోకం మన పతనాన్ని కోరుకునేది. అలాంటి వ్యక్తుల మాటలను పట్టించుకోవద్దు. వాళ్ళ మాటలు ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నావు? నేను కదా నీకోసం ప్రాణం పెట్టింది. నీ విలువ నాకు తెలుసు. వాళ్ళకేం తెలుసు నీ విలువ? నీ విలువ నాకు తెలుసు కాబట్టి నా ప్రాణాలు అర్పించేశా నీకోసం. నీ విలువ నాకు తెలుసు కాబట్టి నీకోసం ఎన్నో త్యాగాలు చేశాను కుమారి, కుమారుడా. నిన్ను ఇంతగా గుర్తించి ఇంతగా నీకోసం ఎదురు చూస్తూ నీకోసం ప్రాణం ఇచ్చి నిన్ను ఇంత విలువగా మనసులో ఉంచుకున్న నన్ను నువ్వు చూడాలి కానీ నిన్ను విమర్శించి నిన్ను హేళన చేసి నిన్ను అవమానపరిచే వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నావు? వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు? నేనున్నానుగా నీకు అని ప్రభు అంటున్నాడు. నువ్వే నాకు దూరం అవుతున్నావు కానీ నేను నీకు క్షణమైన దూరం కాలేదమ్మా. నువ్వే నాకు దూరం అవుతున్నావు కానీ పనులు ఉన్నాయని అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయని చెప్పి నాకు నువ్వు దూరం అవుతున్నావు కానీ నేను నిన్ను విడిచిపెట్టిన సందర్భం ఒక్కటైనా లేదు. నేను నిన్ను విడిచిపెడితే ఇక నీకు బ్రతుకు లేదు, జీవం లేదు, జీవితమే లేదు. కొనుకక నిద్రపోక కనుపాప వల్ల నిన్ను కాపాడుకుంటున్నాను కుమారుడా, కుమారి. ఎవరున్నారు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాళ్ళు? ఎవరున్నారు నీకు? మీకెవరున్నారు నిన్ను యేసేలాగా ప్రేమించేవాళ్ళు? అర్థమైన భక్తులు ఎవ్వరూ లేరయ్యా. నాకు ఎవ్వరూ లేరు. నువ్వు తప్ప నాకెవ్వరూ లేరయ్యా. నా కన్నీళ్లు చూసి కరిగిపోయే దేవుడు నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవరూ లేరు. నువ్వు ఉన్నావని బ్రతుకుతున్నానయ్యా. నువ్వు ఉన్నావనే బ్రతుకుతున్నానయ్యా. నీ కోసమే బ్రతుకుతున్నాను ప్రభు. నీ రాక కోసమే చూస్తున్నానయ్యా. నాకు ఈ లోకంలో ఉండబుద్ధి కావట్లేదు. నాకు నీతో ఉండాలని ఉంది. నాకు త్వరగా నీ దగ్గరికి రావాలని ఉందయ్యా. కానీ నువ్వు వచ్చేంత వరకు వేచి ఉండాలిగా, అందుకే బ్రతుకుతున్నాను. నువ్వు వచ్చేంత వరకు నిలిచి ఉండాలిగా, అందుకే బ్రతుకుతున్నాను. నేను చావనయ్యా, నేను చావను. నేను సజీవుడనై నాకు నువ్వు బ్రతుకునిచ్చినంత వరకు నిన్ను ప్రకటిస్తాను దేవా. నిన్ను ప్రకటించుకుంటా. ఇంత ప్రేమ పంచుతున్నా నీకోసం బ్రతుకుతాను అయ్యా. నీకోసమే బ్రతుకుతాను దేవా. నీకోసమే బ్రతుకుతాను. ఇంకా మనుషుల కోసం బ్రతకనయ్యా. బ్రతికితే నీకోసమే. ఇక నువ్వు వస్తే నీతో పాటు నేను ఎగిరి ఆ గొవ్వల నిన్ను చేరాలి ప్రభువా. గొవ్వలు ఎలాగ ఎగిరి గూట్లకి వెళ్ళిపోతాయో, గూటుల్లోకి వెళ్ళిపోతాయో నేను కూడా అంతే. నువ్వు వస్తే నేను ఎగిరి క్షణం కూడా ఉన్నాను ఇక్కడ, నిమిషం కూడా ఆలస్యం చేయను. గువ్వ ఎగిరినట్టుగా ఎగిరి నీ చంకలోకి వచ్చేస్తానేసయ్యా. నీ దగ్గరకు వచ్చేస్తానేసయ్యా. నీతో ఉంటానయ్యా. నాకు వద్దయ్యా ఈ లోకం. నాకు వద్దు ప్రభువా ఈ లోకం. నువ్వు ఉన్నావని నీకోసమే బ్రతుకుతున్నానయ్యా. ప్రభు అంటాడు, నేను నీకు సమీపంగా ఉన్నాను, భయపడొద్దు. నువ్వు నా కోసం ఉన్నావు కదా, నేను నీ పక్షంగా ఉన్నాను. నీకు హాని చేయుటకు ఎవడో నీ మీదకి రాడు. ఎవడో వచ్చినా నేను చూసుకుంటాను. యుద్ధంలో నీకు ముందుగా నేను నడుస్తాను. నేనే నీ కోటగా ఉంటాను, ఆశ్రయపురంగా ఉంటాను. అపవాది విసిరే అగ్ని బాణాలు నేను ఎదుర్కొంటాను. నువ్వు నా రెక్కల్లో సురక్షితంగా ఉండు. శత్రువుల సంగతి నేను చూసుకుంటా అంటున్నాడు ప్రభు. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు విచారపడుతున్నావు? ఎందుకు నీలో నువ్వు కలవరపడుతున్నావు? ఎందుకని నిద్ర మానేసావు? ఎందుకని నిద్ర మానేసి మరి ఆలోచిస్తున్నావు? నేను లేననుకున్నావా? నేను చూడట్లేదు అనుకున్నావా? నేను పట్టించుకోవట్లేదు అనుకున్నావా? నేను నిన్ను అనాథగా విడవను. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను.
నువ్వు నిశ్చింతగా పసిపిల్ల తల్లి ఒడిలో నిద్రపోయినట్టుగా నిద్రపో. మిగిలిందంతా నేను చూసుకుంటాను. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాను. ప్రార్థన చేద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుని సన్నిధి మనతో ఉంది. ప్రార్థన పూర్వకంగా దేవుని పాదాలు పట్టుకుందాం. స్తోత్రమయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో దాసుని ఏర్పాటు చేసుకొని మా మధ్యలోనికి తీసుకుని వచ్చి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాట కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మోషే కోరినట్లుగా ఈరోజు మేమందరం కూడా అడుగుతున్నాం ప్రభువా, నిన్ను చూడాలని ఆశపడుతున్నాము తండ్రి. నీకు సమీపంగా రావాలని కోరుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధిలో నిలిచి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. దయచేసి మాకు సహాయం చేయండి. ఎక్కలేని ఆ ఎత్తైన కొండ దేవా, మా అంతటా మేము ఎక్కలేము కానీ నీ కృపను మాకు అనుగ్రహించి నీకు సమీపంగా రావడానికి మా అందరికీ సహాయమును దయచేయి. నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మేమున్న ఆత్మీయ అంతస్తు కంటే ఇంకా ఉన్నతంగా ఎక్కడానికి సహాయం చేయండి అయ్యా. దినాలు గడుస్తూ ఉండగా, రోజులు గడుస్తూ ఉండగా నీకు సమీపంగా వచ్చినట్లు కృప దయచేయండి ప్రభువా. నీ దాసులు, ప్రవక్తలు, దైవజనులు, భక్తులు ఎలాగైతే ఉన్నతమైన అనుభవాల్లోనికి వెళ్ళారో తండ్రి, మా అందరికీ కూడా అలాంటి కృపను దయచేయండి. నీ మహిమను మేమంతా చూడాలి తండ్రి. దేవా, నీకు సమీపంగా రాకుండా మా దోషాలు, మా పాపములు ఏవైనా అడ్డుగా ఉంటే యేసు రక్తములో ప్రతి పాపము కొట్టివేయబడును గాక ప్రభువా. మేమందరము నీకు సమీపముగా వచ్చుదము గాక ప్రభువా. నీ కొరకు నిలబడి గొప్ప సాక్షులముగా బ్రతకాలి తండ్రి. అలాంటి కృపను, ధన్యతను మాకు దయచేయి. ఈ లోకములో ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా మా కొరకు నిత్యము ఎదురు చూచే దేవుడవయ్యా. మా కొరకు నిత్యము కనిపెట్టే దేవుడవయ్యా. మాకు సమీపంగా వచ్చిన దేవుడవయ్యా. నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. దూర ప్రాంతాల్లో ఉండి ఎంతమంది మాటలు విన్నారో ప్రభు, వారిని కూడా మీరు దీవించి నీ కొరకు సాక్షులుగా బ్రతికే కృపద ఇచ్చేము. ఇంతవరకు నీ మాటలు అందించి నీ దాసుని కూడా మీరు దీవించి, ఇంకా అభిషేకించి, ఇంకా నూతన ప్రత్యక్షతలు అనుగ్రహించి నిలబడుతున్న ప్రతి స్థలములో నీ కొరకు వాడబడినట్లుగా సహాయం దయచేయము. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలహీనులుగా ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు కూడా సఫలతను దయచేయండి. ఇదిగో నీకు సమీపానికి వచ్చి, నీ సన్నిధికి వచ్చి నీ మాటలు విని ప్రార్థించి వెళుతూ ఉండగా యేసు నామములో కార్యాలు జరుగును గాక ప్రభువా. నీ సన్నిధిలో సాక్ష్యాలు లేపబడును గాక ప్రభువా. కృపతో దీవించి సహాయించి యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.